ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించి డిప్లొమా C20 ఫోర్త్ సెమిస్టర్ అదేవిధంగా థర్డ్ సెమిస్టర్‌కి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి ఇప్పటికి కూడా రిలీజ్ అయితే అవ్వలేదు. సో ఎగ్జామ్స్ అనేటివి మనకైతే 18th ఆఫ్ ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. సో టోటల్‌గా ఎగ్జామ్స్ కంప్లీట్ అయినప్పటికి కూడా ఇప్పటికి మనకేందంటే 45 డేస్ అండ్ నియర్లీ మనకు 50 డేస్ దాకా అయితే అవుతూ ఉంది. బట్ ఇప్పటికి కూడా రిజల్ట్స్ రాలేదనేసి చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను, లైక్ ఎప్పుడు రావచ్చు రిజల్ట్స్ అనేది. సో సింపుల్ అండ్ షార్ట్గా అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా డిప్లొమా అప్డేట్స్ ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ కూడా పొందడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో డిప్లొమా C20కి సంబంధించి ఎస్పెషల్గా ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేటివి మ్యాక్సిమం ఈ మంత్ 30th లేదు అంటే జూలై ఫస్ట్ వీక్ కల్లా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తారనమాట. సో ఎందుకంటే మీరు నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళేదానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే సప్లిమెంటరీ కూడా రాశారో వాళ్ళకి ఏంటంటే ఈసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళేదానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి సో మ్యాక్సిమం సో మనకైతే జూలై ఫస్ట్ వీక్ లేదు అంటే జూన్ లాస్ట్ వీక్ కల్లా మనకైతే రిలీజ్ చేస్తారు. సో నా అంచనా ప్రకారంగా నాకు తెలిసిన విధంగా అయితే జూన్ లాస్ట్ వీక్ అయితే రిలీజ్ అయితే అవుతాయనేసి అనుకుంటూ ఉన్నాను. సో మేబీ ఇంకా కొంచెం త్వరగా అయినా రావచ్చు. ఎందుకంటే ఈ యొక్క C20కి సంబంధించి 5th సెమిస్టర్ 6th సెమిస్టర్కి సంబంధించిన ఏవైతే మనకు ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో అవి కూడా మనకు 25th జూన్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం మనకి ఇంకా ముందైనా వచ్చేదానికైతే అవకాశం అయితే ఉంది. సో వెయిట్ చేద్దాం, ఇంకొక 10 డేస్ అయితే మనకైతే టైం ఉంది. సో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడానికి మ్యాక్సిమం దానికి తర్వాతైనా రావచ్చు, లేదు అంటే దానికి ముందైనా రావచ్చు. బట్ ఎస్పెషల్గా C20 ఫోర్త్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్కి అయితే జూలై ఫస్ట్ వీక్ కల్లా మీకైతే రిజల్ట్స్ అయితే మీ చేతిలో ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసింటారో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క ఈసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కాబట్టి రెగ్యులర్తో పాటు సప్లిమెంటరీ కూడా రిలీజ్ అయితే చేస్తారు, ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దానిపైన అయితే చేస్తాను. థ్యాంక్ యూ.